హరిత చెన్నై నుండి దిగింది పాపం, నిద్రపోతుంది. సరే తనకి మంచి ఆవకాయ అన్నం ముద్దపప్పు అంత పెడదాం, ఊరి నుండి వచ్చింది కదా. మామూ ఏంటి నిద్ర సరిపోయిందా? ఏంటి సిగ్గుపడుతున్నావు? మావిడి సర్ప్రైజ్ అన్నాను కదా, ఇదిగో వీళ్ళ ప్యాకేజ్ అక్కడ పెట్టేసేయండి. ఈ సంవత్సరం కొత్త ఆవకాయతో ఫస్ట్ టైం తినడం అనమాట. హలో హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హరిత జాకీ యూట్యూబ్ ఛానల్. ఏంటి జాకీ వచ్చాడు ఏంటి అనుకుంటున్నారా? చిన్న సర్ప్రైజ్గా నేను వచ్చాను. ఎందుకంటే హరిత చెన్నై నుండి దిగింది పాపం, నిద్రపోతుంది. సరే తనకి మంచి ఆవకాయ అన్నం ముద్దపప్పు అంత పెడదాం, ఊరి నుండి వచ్చింది కదా. చెన్నైలో ఏదో తింటుంది బాగానే తింటుంది, కానీ అక్కడ కూడా వండుకుంటుంది, అలా బయట నుండి తెప్పించుకుంటుంది. బట్ నా చేత్తో వండి పెడదామని స్టార్ట్ చేశాను. సర్ప్రైజ్గా వండి నిద్ర లేపి భోజనం పెడతాను. ఏం చేస్తాను తెలుసా? ముద్దపప్పు ఆవకాయ ఆమ్లెట్. ఓకే, రెడీ చేసి తను లేపి ఆ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, రైస్ స్టార్ట్ చేస్తాను. వాష్ చేసి కుక్కర్ పెడతాను. చూసారుగా, రైస్ పెడుతున్నాను, పప్పు పెట్టేశాను. సారీ, వేరే తేవాలి. ముద్దపప్పు రైస్ ఇది రెడీ అయ్యాక అరతలు లేపి ఈ లోపల మొత్తం ఆమ్లెట్ కావాల్సిన అన్నీ రెడీ చేసి పెడతాను. అప్పటి వరకు మీకు రెస్ట్, నాకు రెస్ట్. ఓకే, ఇది కొంతసేపు పెడతాను, గట్టిపడిపోద్ది. మూత పెట్టి పెడితే ఇది ఆపేసాను. ఇప్పుడు దీని పరిస్థితి ఓకే. సరిగా ఓకే, పప్పు రెడీ, రైస్ రెడీ. కొంచెంసేపు నాకు ఆమ్లెట్ వేస్తాను. హరిత నిద్ర లేపి భోజనం పెడతాను. ఓకే, రెండు నిద్రలు లేద్దాం. హరితని లేపాను, కొంచెం ఫ్రెష్గా వస్తానంది. ఈలోగా ఆమ్లెట్ వేస్తున్నాను. చిన్న బాండీలో చిన్న ఆమ్లెట్. అంటే నేను ఆమ్లెట్కి నా ప్రాసెస్ అంతా వేరేగా ఉంటుంది. అంటే అందరూ చాలామంది చేస్తారు, బట్ నేనంటే ఆనియన్ కొంచెం ఫ్రై చేసి కానీ చేయండి. నేను అంటే ఒకే ఆమ్లెట్ కదా, ఒక మనిషి తినడానికి కాబట్టి కొంచెం వేస్తున్నాను అనమాట. మిర్చి వేస్తున్నాను, ఒక మిర్చి. దీన్ని ఏం చేస్తానంటే, ఇది ఉంది కదా, పొయ్యి అంటిస్తున్నాను. అంటించి కొంచెం అది బాండి హీట్ ఎక్కాక, అది హైట్ ఎక్కువైంది, దీన్ని పెడుతున్నాను. నూనె వేడెక్కింది. ఇప్పుడు నేను ఈ ఆనియన్స్ అన్నీ వేయిస్తాను. మిర్చి కూడా జస్ట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు నాకు ఏంటంటే, ఇలా వేయించుకున్న పచ్చి వాసన పోయాక ఆమ్లెట్ వేసుకుంటే అలా తింటే నాకు ఇష్టం. అంటే ఆనియన్ పచ్చి వాసన ఉండదన్నమాట, బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా.
హరితకి కూడా ఇలాగే ఇష్టం, అందుకని చేస్తున్నాను. రెడీ వచ్చేస్తుంది, ఈలోగా రెడీ చేసి వేడి వేడి ఆమ్లెట్, ముద్దపప్పు. బాగా నిద్రపోతుంది, ఎందుకంటే నైటే వచ్చింది చెన్నై నుండి. పాపంలో పడుకుందని కూడా అలసిపోయి లేద్దాం. మామూ ఏంటి నిద్ర సరిపోయిందా? ఏంటి సిగ్గుపడుతున్నావు? సరే, నువ్వు సర్ప్రైజ్ ఇచ్చాడు కెమెరాతో ఈరోజు. ఏంటో నీ వ్లాగ్ నేను చేసేస్తున్నాను. నా వ్లాగేనా నీ వ్లాగా? నీదే. నేను పెద్ద చేయట్లేదు, మానేశాను. మానేస్తాను. అడిగితే జాకీ అంటేనే కలిసి వచ్చిందని అలాగే చేస్తున్నాను. బాబు బంగారాలు అయ్యి అంత రాలేదని. బాబు బంగారమే కదా ఎందుకు అనుకున్నాను. నువ్వు చేయట్లేదు. పర్లేదండి. హాయ్ మార్షు. ఏంటి హలో హాయ్ నమస్తే. సరే నువ్వు రెడీ అయ్యరా. నేను నిన్నే ఊరి నుంచి వచ్చాను, అందులో రిలాక్స్ అవుదాం కదా అని కొంచెం అలా. కొంచెం నువ్వు రిలాక్స్ అయ్యి కాదు, రెడీ అయ్యరా. రెడీ అయ్యాను. క్యా హో రా హై? క్యా హో రా? రా రెడీ అయ్యరా, భోంచేద్దాం. చూసారా బ్రంచ్ ఏదోటి లంచ్ బ్రంచ్ అనుకోకండి, ఆయన పని చేస్తుంటే నేను లేట్గా వచ్చాను. ఓకే, అది నాకు వచ్చిన పని ఉంది, నువ్వు వెళ్ళి రెడీ అయ్యరా. సరే నేను రెడీ 2 minutes. ఓకే ఓకే ఓకే. తను రెడీ అవుతుంది, ఈ లోపల ఆమ్లెట్ వేసేద్దాం. ఇది బాగా ఎర్రగా వేగిపోయింది, ఇలాగ దోరగా వేగాలి. వేగాక దీన్ని ఏం చేస్తానంటే కుట్టిగా దీంట్లోనే వస్తుంది, దీంట్లోనే బాగా ఫఫీగా వస్తుంది అనమాట ఇలాగే చేస్తే. ఓకే, దీన్ని ఇలా పెట్టి దీన్ని ఆపి అక్కడే సాల్ట్ వేస్తున్నాను. 2 eggs, అందుకని కొంచెం సాల్ట్ అండ్ కారం. 2 eggs బట్టి ఆ కారం సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఇదే బాండీని అంటిస్తున్నాను మళ్ళీని. అక్కడ దాంట్లో కొంచెం మళ్ళీ నూనె పోసాను. నూనె కొంచెం ఎక్కువేం కాదు కానీ చూద్దాం. ఎగ్స్ తీసుకుని వస్తాం. ఓకే, 2 eggs. పప్పు ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ డైనింగ్ టేబుల్ ఉన్నా ఏమున్నా సరే ఇక్కడ కూర్చుని అదొక కొన్ని ప్లేసులు ఉంటాయి, డైనింగ్ టేబుల్ ఉన్న కొన్ని ఏరియాలో కూర్చుని తింటే అదేంటో ప్రశాంతంగా, ఇక్కడేదో తింటే ప్రశాంతంగా ఉంటుంది. ఎంత డైనింగ్ టేబుల్ ఉన్నా ఇదొక ఇదనమాట. రండి ఇక్కడ పెట్టండి. ఏంటి అది ప్యాక్ అంతా? అదే ఎందుకని, ఇదిగో మావిడి సర్ప్రైజ్ అన్నాను కదా, ఇదిగో వెళ్ళే ప్యాకేజ్ అక్కడ పెట్టేసేయండి. ఇవి కింద పెట్టండి, కింద అట్లా పెట్టండి. ఇది ఇదిగో దీన్ని ఇలాగా చూసారుగా ఈ ఆమ్లెట్ ఇలా వేస్తే బాండీలో సూపర్ ఉంటుంది. మామ రెడీయా? ఏంటి వాసనకు వచ్చావా? వావ్, ఏంటి స్పెషల్? పొద్దున ఓన్లీ బ్రెడ్ ఆమ్లెటా? కాదు, నైట్ పాపం లేటుగా వచ్చింది. నైట్ ఏంటంటే మాకు చిన్న చిన్న అన్ని పెద్ద పెద్ద టాస్కులు జరిగాయి. ఏం జరిగాయి? టాస్క్ నైట్ నేను లేట్ ఫ్లైట్, లాస్ట్ ఫ్లైట్. దేవుడు అంటే హరిత నీకు ఎంత ఓపిక ఉంది, ఓపికగా ఉంటావా లేదా అని అప్పుడప్పుడు టెస్టులు పెడతా ఉంటాడు అనమాట. నేను ఎలాగూ కామ్గానే ఉంటాను. అయినా కూడా ఏమైంది, నా బ్యాగ్ మిస్, చెక్ ఇన్ బ్యాగ్ మిస్సింగ్. అందరూ వెళ్ళిపోయారు మిడ్ నైట్, అంత బెల్ట్ ఖాళీ అయిపోయింది. సో కానీ ఎవరూ లేరు, నేను ఒక్కదాన్ని తిరుగుతున్న బ్యాగ్ వేసుకొని. ఒక ఫ్రెండ్ కూడా నాతో ట్రావెల్ చేసింది, ఆవిడ చెప్తున్నారు లేదండి ఏది బ్యాగ్ రాలేదేంటి లేదండి. ఆవిడ ఫస్ట్ వచ్చేసింది, నాది రాలేదు. ఫస్ట్ బ్యాగ్ ఆవిడదే. వావ్,
సో తర్వాత నేను చూసి ఏంటి బ్యాగ్ రాకపోవడం ఏంటంటే అందులో మేకప్, నాకు ఒకటే టెన్షన్. మేకప్ బాక్స్ ఉంది, ఇంకేమన్నా కూడా పర్వాలా, మేకప్ కదా మన జీవితం, మన రోజుకి రోటీ అదే కదా. తర్వాత వెళ్ళి అక్కడ స్టాఫ్ని అడిగాను, ఏంటండి ఇలానే మనం ఆ స్లిప్లో ఏం చేస్తాం, పెద్ద వస్తాయి కదా అని బాగా కేర్లెస్. రాత్రి అనిపించింది చాలా జాగ్రత్తగా దాచుకోవాలని. ఆ ఫోటోలు తీసుకోవాలి బిఫోర్ మనం చెక్ ఇన్ అయ్యే ముందు ఒకసారి మన బ్యాగ్ ఫోటో తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. తెలుసు కానీ మర్చిపోతాం. సో అలా అయ్యేసరికి ఆయన అన్నాడు ఈ బ్యాగ్ అని, ఆయన వాట్సాప్లో ఒక ఫోటో వచ్చింది. ఇదే అన్నాను. అయితే ఉండండి, కింద మీ ట్యాగ్ ఊడిపోయింది మిస్సింగ్, అందుకని ఎవరి బ్యాగ్ తెలియక కింద పెట్టేశారు. తర్వాత వచ్చి ఇంటికి వచ్చి తినడానికి కూడా మూడు లేదు ఆవిడ పాపం. 1 గంట అయిపోయిందని పడుకున్నది, పొద్దున్నే లేటు. మొన్న చెన్నై వీడియో చేసినప్పుడు అందరూ చాలా ఫీల్ అయ్యారు అనమాట, ఏంటి మీరు చాలా కష్టపడుతున్నారు అని. బట్ పనిలో కష్టం అని ఏం తెలియదు నాకు. పని అన్నప్పుడు పనే కష్టమే ఉంటుంది కదా, జస్ట్ ఉండడానికి ఒక ఇల్లు అది అంతే, పని బాగా జరిగితే చాలా అనిపిస్తుంది. సో అలాగ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇదిగోండి అలా పని చేస్తేనే కదా ఇలా సుఖాలు దొరుకుతాయి. పొద్దున్నే ఆమ్లెట్ వేసి పెడతారు. సో అన్నం ముద్దపప్పు కిదరే, అన్నం ముద్దపప్పు ఈ డైనింగ్ టేబుల్ ఉన్నాయి. నీకు ఎందుకంటే మా ఆయన ఆమ్లెట్ వేస్తారంటే అన్నము పప్పు ఆవకాయ పట్టాలి. ఇక పైన ఇవాళ వచ్చాను కదా, ఆవకాయ పట్టాలి. సో పట్టి ఆవకాయ పచ్చడబ్బా ఇది కదా ఆమ్లెట్. ఆహా సరే అవన్నీ పెట్టేద్దామా? సరే పట్టుకో. అక్కడ ఉన్నాయి ముద్దపప్పు పెట్టేసావా? నువ్వే కదా ఇప్పుడు, నువ్వు పెట్టేసే అవన్నీ అక్కడ పెట్టేసే. ముద్దపప్పు ఈ లోపల వెళ్ళి పెట్టేసే. మీరు కూడా వెళ్ళండి. తీసురా. ఏ వావ్, గిన్నెలు రెడీ, ముద్దపప్పు ప్లేట్ రెడీ. వావ్ ఏంటో సర్ప్రైజ్ నాకేనా? నీకే. ఓపెన్ చేయనా? భోజనం చేసి ఓపెన్ చేస్తావా? ఒకటైతే ఓపెన్ చేసాయి. 2 పెట్లు వచ్చాయి. ఫ్రమ్ కెనడా మురళి పంపించాడు. మరిది గారు, తమ్ముడు గారు. ఉండి కత్తి తెస్తాను. కత్తిరి తెస్తావా? ఇదేనా? అవును. సరే నేను చెన్నై నుంచి హైదరాబాద్ రావడం, నాకు ఇక్కడ ఇలా సర్ప్రైజు, ఇక్కడ ఈ సర్ప్రైజు, ఓ మై గాడ్ చాలా ఎమోషనల్ అయిపోతున్నాను మామో. మన కోసం ఎవరైనా ఒకటి ఆలోచించి ఏదైనా చేస్తున్నారంటే అది ఎంత అంటే చిన్న విషయం అయినా సరే ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే నేను మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ జాకీ గారు. ఇది ఓపెన్ చేస్తావు, కూర్చోండి. ఏంటంటే విషయం ఏమేంటి ఏం తెలియదు. డెఫినెట్గా నా గెస్ట్ నాకు 6 సెన్స్ చెప్పే ప్రకారం ఆవకాయ అయి ఉంటుంది. కానీ ఏమో అదేమో కొంచెం ఆయిల్ బయట కనిపిస్తుంది కాబట్టి ఆవకాయ చెప్పావా? అదే అదే అన్ని తెలివితేటలు లేవు, మళ్ళీ అంత అబ్జర్వేషన్ లేదు. ఆవకాయ మంచి వాసన వస్తుంది. మా ఆయన ముద్దపప్పు చేస్తున్నప్పుడే పొద్దున్నే అనుకున్నాను ఏదో జరుగుతుంది ఇక్కడ అని. లేకపోతే మా ఆయన ఏం తింటావు అని అడుగుతారు ఫస్ట్. ఏం తింటావు ఇవాళ ఏం తింటావు అని అడగకుండానే నువ్వు ఆమ్లెట్ వేసినప్పుడే అనిపించింది నాకు. మై 6 సెన్స్ వర్క్డ్. ఇది ఇలా లేపేద్దాం అంటావా? వచ్చేసింది. ఓహో పాపం మొత్తం లీక్ అయిపోయినట్టుందిగా మాము. అయ్యమ్మా, అయ్యయ్యో చూసారా? అయ్యో ఆవకాయలో ఉంటే వడియాలు, ఆవకాయ అన్నీ మర్చి అయిపోయినాయి. అయ్యయ్యో ఉండు, నేను తీసి పెట్టినా కూడా వస్తుంది. నేను కూడా తెస్తా, పేపర్ తెస్తా. ఒక్క నిమిషం. ఇది వడియాలు ఇవి. పర్వాలేదు, పేపర్ ఒక అట్టపెట్టి తీసుకురా, అక్కడ ఉంది చూడు ఖాళీ పెట్టి. తెస్తున్నా. పిండి వడియాలు. సమ్మర్ కదా. అవును. అయ్యయ్యో చేసి వడియాలు పచ్చళ్ళేనన్నీ ఇవి. శైలుకి ఇమ్మని చెప్పారు. శైలుకి ఒకటా? పెట్టి అట్టపెట్టిలో పెట్టేసి వాళ్ళు అటు ఇటు ఉప్మా చేసేసారు. అయ్యయ్యో మామూ ఆడాడా ఉండి తీస్తా ఫస్ట్. అది బయట పెట్టేయాలి. బయట పెట్టేస్తా. దా వచ్చేసిందా? అయ్యయ్యో ఈ ప్యాకింగ్ సరిపోలేదు. ఈ ప్యాకింగ్ మొత్తం ఊడిపోయింది. అంటే ఇది అనుకున్నారు కానీ లోపల మనం వాళ్ళు సైడ్ వేసారు కానీ సరిపోదు. నూనె కదా.
జాగ్రత్త. అయ్యో నీకు ఎంత పని పెట్టింది మామ. చూసావా నీకు అలా పనులు వస్తూ ఉంటాయి. అంతే. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. తీస్తే కూడా కట్ చేస్తా. బలంగానే ప్యాక్ చేశారు కానీ కొంచెం నూనెంతా పోయింది. సరే ఏం పర్లేదు. అక్కడ నూనెలో ఒక కప్పు తెచ్చుకోనా? ముందు నువ్వు చేతులు కడుక్కో. నేను కడుక్కుంటా. ఒక స్పూను చిన్న కప్పు తెచ్చుకో. ఇది ఎలా బయట పెట్టేనా? దాన్ని అలాగే బయట పెట్టేసి తెచ్చిన ఆయన ఎవరు? వీళ్ళు అక్కడి నుంచి ఒకటి ఎప్పుడు ఇక్కడ బస్కి వేసేవారు. మళ్ళీ మనం వెళ్ళి అక్కడ ఎందుకు ఇబ్బంది పడ్డామని ఈసారి కొరియర్కి వేశారు. వాళ్ళ ఇంటికి వచ్చి డెలివరీ చేసేవాళ్ళు. హోమ్ డెలివరీ. వాళ్ళు ఉప్మా చేశారు. నూనె పోయొచ్చమ్మా ఇందులో? పోయచ్చు. ఓకే ఓకే. కొత్త ఓకే కదా. వావ్. తోడి తీస్తున్నారు. వావ్. ఓకే చాలు. ఓకే నేను ఇప్పుడు దీన్ని కడుక్కుని వచ్చేస్తాను. నేను వేడి వేడి అన్నం మీద కాచిన నెయ్యి, ఆవకాయ పచ్చడి. దీన్ని పక్కన పెట్టేద్దాం. నేను కడుక్కుని వచ్చేస్తాను. నువ్వు కడుక్కుని వచ్చేస్తా. ఇది కింద పెట్టు జాగ్రత్త. కత్తి కింద పెట్టచ్చా? కింద పెట్టేచ్చు. నువ్వు జాగ్రత్త ఒంటికి అంటించుకోకు. దీని మీద పెట్టేస్తాలే. కత్తి కింద ఉంది. ఇది నేను ఓపెన్ చేసానా? అది ఒకసారి జస్ట్ ఓపెన్ చేసి చూపించండి. జస్ట్ ఓపెన్ చేస్తానంట. ఇది సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనుకుంటా. వావ్. కొత్తపల్లి కొబ్బరి రకరకాలు ఉన్నాయి ఇందులో. తోటలో జల కోసి పంపించుంటారు. బంగినపల్లి కూడా ఉన్నాయి. బంగినపల్లి, కొత్తపల్లి. వావ్. ఇది నా పెళ్ళైన తర్వాత నేను ఫస్ట్ టైం తిన్నాను అనమాట కొత్తపల్లి కొబ్బరి. అప్పుడే తిన్నాను. అప్పటి వరకు నాకు తెలియదు అసలు ఇలా ఉంటుందని. అప్పుడు చెప్పేవాళ్ళు కదా. ఆ టైంలో ఈ సైజే ఉండేది మాము. అవును. ఇప్పుడు కొంచెం సైజు పెరిగింది. అవును. మనలాగా బాగుంది. అప్పుడు పరక అంటే 13 కాయలు మనకి డజను కేజీలు కాకుండా ఈస్ట్ వెస్ట్లో పరక అంటే 13 కాయలు అంట. అదేం లెక్క ఈసారి కనుక్కోవాలి. వావ్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జాకీ గారు. మిమ్మల్ని చేసుకోవడం వల్లే నాకు ఇవన్నీ వచ్చాయి. అవును. థ్యాంక్ యూ మురళి. థ్యాంక్ యూ మాధవి. తమ్ముడికి థ్యాంక్ యూ. తమ్ముడి థ్యాంక్స్ చెప్పకూడదు. మా తమ్ముడు పంపించాడు కాకినాడ నుండి. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇప్పుడు కొత్త ఆవకాయ ఇప్పుడు నువ్వు ఇది ఫస్ట్ తినేది వదిలేసాయి. అది చల్లారిపోద్ది. ఒక్కసారి కూర్చుని తినంతే. నేను వడ్డిస్తాను. ఓకే కొత్త ఆవకాయ ఫస్ట్ అలా వేస్తున్నాను. వావ్. వేసి యమ్మీ 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 యమ్మీ. ఇప్పుడు వేసి ఇప్పుడు అది కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది. అవును. ఈవిడి తినాలని ఇష్టం కానీ తినడం సరిగా. తినాలని ఇష్టపడడం, లవ్ చేయడం వేరు, తినడం వేరు. వేడి అన్నం మీద కమ్మని పప్పు. వావ్. కాచిన నెయ్యి. వావ్. వాహా. కొంచెం ముద్దపప్పులా చేయలేదు అంటే బుట్టిపప్పును ముద్దపప్పే అంటాం మేము. అంటే ఇందులో ఏం కలపలేదు కదా. సో ఫస్ట్ నాకు అలాగే పప్పు అన్నం అలా తింటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఆవకాయ కలుపుతా. ఆవకాయ కాకినాడ నుంచి వచ్చిన ఆవకాయ, ముద్దపప్పు. ఈ సంవత్సరం కొత్త ఆవకాయతో ఫస్ట్ టైం తినడం అనమాట. కొత్త ఆవకాయ. ఇప్పుడు ఆమ్లెట్. ఇప్పుడు ఒక ఆమ్లెట్, మూకిట్లో ఆమ్లెట్ అనమాట. జాకీ గారు ఫేమస్ ఇది. ఇది అట్లా పెట్టుకొని అవి తీయడం మూలంగా టైం అయింది. ఇలా పెట్టుకొని ఇలాగే మా ఆవిడ తింటూ ఉంటుంది ప్రశాంతంగా. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయింది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై హరిత జాకీ ఛానల్. ముఖ్యంగా ఏంటంటే కాకినాడ నుంచి ఈరోజు
మా ఆయన నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. అంటే సర్ప్రైజ్ అంటే చేసి పెడతారు ఏం కావాలని. ఈరోజు ఉట్టి ముద్దపప్పు అన్నం అంటే తప్పకుండా ఏదో ఉండాలి, ఆవకాయ ఉండాలి. సో మన ఇంట్లో ఆవకాయ అనుకున్నాను కానీ కాకినాడ నుంచి నా కోసమే వచ్చింది నీకోసం వచ్చింది. మా ఆయన ఏమన్నా వద్దొద్దు అంటారు, మరి నేను నాకు సిగ్గులేదు. సో మన వాళ్ళు మన కోసం పంపిస్తే బాగుంటుందన్న ఫీలింగ్ అనమాట. మీకు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా షేర్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. షేర్ చేసుకుంటే స్ప్రెడ్, ఆ లవ్ని స్ప్రెడ్ చేసినట్టు. థ్యాంక్ యూ. ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మనందరం. వేసవకాల సెలవులు మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నా, చేసేసి ఉంటారు చాలామంది. అయిపోయింది, జూన్ వచ్చేసాం కాబట్టి ఇంకా మళ్ళీ మన లైఫ్లోకి వెళ్ళిపోతాము. బట్ ఈ మెమరీస్, సమ్మర్లో జరిగిన మెమరీస్ అన్నీ అలాగే ఇంకొక 1 yearకి స్టోర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సమ్మర్లో ఆవకాయ పచ్చళ్ళు ఇలాన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. బాయ్.